న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టకూడదు అన్నాడు. 3 కీలకమైనవి. న్యాయ ప్రవర్తన అంటే దేవునికి చాలా ఇష్టం. ఇందాక నేను స్టార్టింగ్లో చెప్పా, దేవుడు తానేమై ఉన్నాడో గ్రంథములో రాయించాడు. మనము కూడా ఏమై ఉండాలో, ఎలాంటి వారమై ఉండాలో కూడా గ్రంథములో రాయించాడు. దేవుడు న్యాయవంతుడై ఉన్నాడు. ఆయన సమస్త చర్యలలోనూ న్యాయం ఉంటుంది. ఆయన అన్యాయస్తుడు ఎంత మాత్రం కాడు. కొన్నిసార్లు మనం ఎదుర్కొనే బాధల్ని బట్టి మనకు అర్థం కాక దేవుడు నాకు అన్యాయం చేశాడని ఏబులాగా ఫీల్ అవుతాం. నిద్రపోయేవాళ్ళు స్తోత్రం చెప్తాం. చూస్తా నేనే వదిలిపెట్టను, మిమ్మల్ని బుక్ చేసేదాకా వదిలిపెట్టను. చాలా చురుగ్గా ఉన్నారు. ముసలోళ్ళు కూడా చెప్పట్లా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వాళ్ళన్న హల్లెలూయా అంటారేమంటే వాళ్ళు కూడా చెప్పట్లా. కొన్నిసార్లు మనకు అర్థం కాక ఏబులాగా, అట్లయితే సర్వశక్తుడగు వాడు నాకు అన్యాయము చేసినని ఏబంటాడు. అట్లా కొన్నిసార్లు మనకి ఆయన నడకలు అర్థం కాక, ఆయన కార్యాలు అర్థం కాక, ఆయన సిద్ధపరిచిన అర్థం కాక కొన్నిసార్లు మనం అన్యాయం అయిపోయినట్టు ఫీల్ అవుతాం. దేవుడు మనకు అన్యాయం చేసినట్టు బాధపడతాం. నల్లగా ఉన్నోళ్ళు ఎర్రటోళ్ళని చూసి వాళ్ళకేమో అంత మంచి గ్లామర్ ఇచ్చావు, మంచి కలర్ ఇచ్చావు తండ్రి, నన్నేమో ఇట్లా బ్లాక్ అండ్ వైట్లో చేసావు తండ్రి, ఎందుకు ప్రభా నన్ను ముఖమంతా నలుపు, కళ్ళేమో తెలుపు, ఏంది నాయన ఇది ప్రభా, నా ముఖంలో ఈ కళ్ళను ఈ పళ్ళు తప్ప ఇంకా ఏం తెలుపు కనపడట్లేదు ప్రభా, ఎందుకు నాయన నన్ను నల్లగా పుట్టించావు, నన్ను కూడా అందరిలాగా కలర్ఫుల్గా పుట్టిస్తే ఎలా ఉండేది ప్రభా అని కొంతమంది ఫీల్ అవుతారు. వాళ్ళు అద్దంలో చూసుకున్నప్పుడల్లా కలర్ కోటింగ్ విషయంలో దేవుడు నాకు అన్యాయం చేశాడు, అవునా, అలా కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు. అంటే శరీర ఆకృతినే కాదు, జీవితాలను చూసుకొని కూడా కొంతమంది ఫీల్ అవుతారు. చిరుప్రాయములోనే నీవు నా భర్తను తీసుకొని నాకు అన్యాయం చేశావు దేవా, నేనేం చేశాను నాయన, నాకు ఇలాంటి కలత రప్పించావు దేవా, నాకు ఈ కన్నీళ్లు రప్పించావు దేవా, ఏమోనయ్యా నువ్వైతే నాకు అన్యాయమే చేశావు అని కొంతమంది హృదయంలో దేవునితో బాధపడుతూ ఉంటారు. బైబిల్లో చాలా స్పష్టంగా అనేక చోట్ల రాయబడి ఉంది. ఏమనో తెలుసా? సర్వశక్తుడగు వాడు అన్యాయము చేయుట అసంభవము. అంత బలవంతంగా ఏం అవసరం లేదులే. సర్వశక్తుడగు వాడు అన్యాయము చేయుట, సర్వలోకమునకు తీర్పు తీర్చే న్యాయాధిపతి, నీతి న్యాయములనే తన సింహాసనమునకు ఆధారముగా చేసుకున్న దేవుడు అన్యాయం చేయుట అసంభవము. ఆయన న్యాయవంతుడు. ఆయన చర్యలన్నిట్లో న్యాయం ఉంటుంది. మనకు అర్థం కాదు, ఇలా ఎందుకు చేసావు దేవా, అలా ఎందుకు చేసావు అని మనం పాయింట్అవుట్ చేస్తాం. ఏమర్థమైంది దేవుడి తత్వం మనకి? మన చొక్కా మీదకి చీమ చొక్కా మీదకి ఎక్కి తిరుగుతా మనిషి జ్ఞానాన్ని గురించి అది పాయింట్అవుట్ చేస్తే నీకు ఎట్టుంటుంది? నిన్ను అర్థం చేసుకునే సరుకు దానికి ఉందా? పట్టుకొని నలిపేస్తే నలిగిపోయిద్ది. తలా కాళ్ళు మొత్తం ఏ పాటికి ఆ పాటు పీక అవతల పడేయచ్చు. ఏం తెలుసు దానికి? అది పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఎట్లా చేమ? మన షర్టు మీదకి ఎక్కి తిరిగే చేమ. అట్లాగే సృష్టికర్త అయిన దేవుని గురించి మనం పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాం. మనకు అర్థం కాదు ఆయన కదలికలు. ఏదైనా ఒకటి జరిగించాడంటే, ఏదైనా ఒకటి రప్పించాడంటే దాని వెనక అనేక కారణములుంటాయి. దేవునికి స్తోత్రం. ఆ కారణాలు మనకు అర్థం కావు, మన మట్టి బుర్రకు అర్థం కావు. అర్థం కాక మనం జుట్టు బీక్కొని దేవుణ్ణి కూడా తిడతాం, మనసులో హీనపరుస్తాం. ఎక్కువ మంది వాడే డైలాగ్, నాకు అన్యాయం జరిగింది, నాకు అన్యాయం జరిగింది, నాకు అన్యాయం జరిగింది, దేవుడు కూడా నాకు అన్యాయమే చేశాడని మాట్లాడతాడు. నేను చెబుతున్నా, ఎప్పుడూ చేయడు దేవుడు అట్లా. నీకు చేయడు, నాకు చేయడు, ఎవ్వరికి చేయడు. ఇంకా చెప్పాలంటే నిన్ను కూడా చేయొద్దన్నాడు.
నువ్వు అన్యాయం చేశావంటే నా రాజ్యానికి నేను రానినని వార్నింగ్ ఇచ్చాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 6వ వచనం. 6:9 చూడు ఒకసారి. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. 6:9 సాలిగా నాకెళ్ళి చూడండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టారని వాళ్ళని వేషధారులారా అని తిట్టాడు. న్యాయ ప్రవర్తనను ఎవడైనా కనపరచకపోతే వాడు వేషధారి. ఓకే, అన్యాయం చేసేవాడు అసలు నా రాజ్యానికి వారసుడే కాదన్నాడు. మరి నువ్వు నేను అన్యాయం చేస్తేనే మనల్ని ఆయన రాజ్యానికి రానివ్వనోడు ఆయన అన్యాయం చేస్తాడా? ఏమయ్యా, అన్యాయం చేస్తాడా? చెయ్యడు. మన హృదయం అనే పలక మీద ఇది రాసుకొని ఉండాలి. ఏంటంటే, నా జీవితంలో ఏదైనా జరగవచ్చు, కానీ ఒకటి మాత్రం నిజం. అదేంటంటే, నా దేవుడైతే అన్యాయస్తుడు కాదు. నా దేవుడైతే సంపూర్ణ న్యాయవంతుడు. ఇది భక్తుడి మాట, భక్తురాలి మాట. దేవుని ప్రేమించి దేవుని నీతి న్యాయములను విశ్వసించే వారి మాట. కొన్ని మనకు అర్థం కావు, దేవుడికి తెలుసు. భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లోకి వెళ్ళి చూసి వచ్చినోడు ఆయన. రేపేం జరిగిద్దో నీకు తెలుసా? అందరూ నోరు తెరిచి చెప్పండి. పోనీ ఇంకో గంట తర్వాత ఏం జరిగిద్దో తెలుసా? ఎన్ని వదిలేసాడు. నేను ప్రసంగం ఎప్పుడు ముగిస్తానో తెలుసా? నాకే తెలీదు, మీకేం తెలుసు? ఒకటైతే తెలుసు అన్న, పెందలాడైతే ముగిస్తానని మాట ఇచ్చావు కాబట్టి పెందలాడు ముగిస్తుంటే, ఆ పెందలాడి 1 కావచ్చు 2 కావచ్చు. టెన్షన్ పడవాకండి, ఏడంత ఓపిక లేదులే, సింపుల్గా ముగిస్తాలే. కానీ దేవుడికి ఉన్న శక్తి ఏంటో తెలుసా? ఆయన రేపటిలోకి వెళ్ళగలడు, ఎల్లుండిలోకి వెళ్ళగలడు, ఆ తర్వాతి రోజుల్లోకి వెళ్ళగలడు. 10 సంవత్సరాల తర్వాత మన భవిష్యత్తు ఏంటో అందులోకి వెళ్ళి చూసి రాగలడు. భవిష్యత్తులోనికి ప్రయాణం చేసే శక్తి దేవునికి ఉంది. అందుకే భూత భవిష్యత్తు వర్తమాన కాలములలో ఉండువాడు అని ఆయన గురించి రాసుంది. ఏదైనా ఒకటి అనుమతించాడు అంటే అన్యాయంగా ఏది చెయ్యడు. ఆయన న్యాయముగా ఉండమని మనకు చెప్పినోడు ఆయన ఎందుకు అన్యాయం చేస్తాడు? అయితే కొన్నిసార్లు ఆయన కదలికలు మనకు అర్థం కావు. ఇది మీకు ఈజీగా అర్థం కావడానికి గతించిన కాలంలో ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్పా. అంటే బల్లి కోసం లేచారా, లేకపోతే బల్లేనా ఎంతంత మనుషుల్ని లేపిందండి ఇంత బల్లి. ఒక గుంపు అయితే లేచారు ఆడ. ఆ బైబిల్ అట్ట పెడితే కూటమైందాక అది అట్టనే కూర్చుంటుంది. ఆ పోయే బల్లి మీద ఏం చేయదు, సంపత్తు కూడా. బైబిల్ పెట్టే అట్లా. అదే మన విశ్వాసులు త్రాసు పాములనే పట్టుకున్నారు. పాముల్ని ఎత్తి పట్టుకుందరని బైబిల్లో ఉంది. బల్లుని కూడా ఎత్తట్లేదు అసలు. దేవునికి స్తోత్రం. అప్పట్లో బండలు లేవు. స్టార్టింగ్లో ఆల్ నైట్ ప్రేయర్ జరుగుతుంది. బండలు లేవు, కింద పరదాలు. ఆ పరదాల కింద మట్టి, ఆ మట్టిలో రంధ్రాలు, ఎలుకలు చేసిన రంధ్రాలు, అందులో పాములు. ఇప్పుడు ఉంటాయేమని టెన్షన్ పడకండి, ఇప్పుడు లేదులే, బండలు వచ్చింది. ఇక ఆల్ నైట్ ప్రేయర్ జరుగుతుంది. ఈ పరదాకు ఒక రంధ్రం ఉంది. ఆ రంధ్రంలో నుంచి త్రాచుపాం, ఒరిజినల్ త్రాచుపాం, తల తోక పరదా కింద ఉంది, నడుము ఆ రంధ్రంలో నుంచి అట్లా బయటకు వచ్చింది. మా సోదరు ఒక ఆమె పక్క జడ అనుకొని దాన్ని పక్కన వేస్తుంది. నా మీద వేస్తావేమో అని అట్ట అంటుంది. 2-3 సార్లు, 4వ సారి కదిలింది చేతిలో. చూస్తే పాము పెద్ద కేకేసి పక్కకు వచ్చింది.
వెంటనే మన సహోదరుడు ఒకడు చూసి దాన్ని అంతెబెట్టి లోపలే దాన్ని వైనం చేసి తర్వాత బయటికి తీశారు. ఇలాంటి ఒకటి కాదు, ఎన్ని అనుభవాలో. చూడు, ఒక బల్లికి అలా లేచారు, పాముల్నే ఆడుకున్నారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈసారి బల్లి వస్తే బైబిల్ పెట్టండి దాని మీద. కూటమైందా కదిలితే ఒట్టు, కదలకుండా ఉంటుంది దాని కింద. సరే, ఎక్కడో చాగాం. ఒక ఎగ్జాంపుల్, అడవిలో దారి తప్పిపోయాడు ఒక రాజు. అడవిలో దారి తప్పిపోయాడు, పోయాడు నట్టన్నడి అడవికి పోయాడు. అక్కడ ఒక ప్రత్యేకమైన లొకేషన్ ఉంది. ప్రత్యేకమైన లొకేషన్. బాలమిత్ర, బొమ్మరిల్లు, చందమామ కథలు ఉంటాయి కదా, అట్లాంటి వాటిలో ఒక ఎగ్జాంపుల్ అనుకోండి. పెద్దోళ్ళు చెప్పింది. నట్టనాడు అడవికి పోయిన తర్వాత అక్కడ ఒక లొకేషన్ ఉంది, అద్భుతమైన లొకేషన్, రమ్యమైన లొకేషన్. ఏ మనుషుడు కూడా అక్కడికి పోజాలడు, అలాంటి లొకేషన్. అక్కడ అద్భుతమైనటువంటి కొలను ఒకటి ఉంది. కొలను అంటే తటాకము, సరస్సు, ఏమంటారండి, కోనేరు అంటారు కదా, అది ఉంది అక్కడ. మంచి క్లైమేట్ ఉంది. ఎంత సౌందర్యంగా ఉందో ఆ లొకేషన్. ఆడికి పోయాడు, ఈ రాజు ఆడికి పోయాడు. ఆడపోతే అపురూప సౌందర్యవంతురాలైన ఒక స్త్రీ, ఆమె మనుషురాలు కాదు, ఆమె వేరే ప్రపంచానికి చెందిన స్త్రీ, ఒక దేవకన్య అనుకోండి. అలాంటి స్త్రీ ఒక ఆమె అక్కడ ఉంది. దారి తప్పిపోయి అడవిలో పడినోడికి ఆమెను చూసేసరికి నేను అడవిలో దారి తప్పాను, నా గతి ఏందన్న ఆలోచన పోయి ఆమెను మోహించాడు. అబ్బాయి ఎంత చక్కగా ఉంది. ఈ రాజుల ఆలోచన ఏంటంటే, చక్కని భార్య రాణి అయితే పుట్టే పిల్లలు సౌందర్యవంతులు అవుతారు, రాజసింహాసనం మీద కూర్చుంటే అందానికి అందం, ఆహార్యానికి ఆహార్యం అన్నీ ఉంటాయి కనుక రాజులు ఎక్కువగా సౌందర్యవంతురాండ్రైన స్త్రీలను వెతుక్కుంటారు. ఎందుకో ఇప్పుడు చెప్పా. అందుకు ఆమెను చూడగానే వీనికి ఆలోచన కలిగింది, ఆహా ఎంత చక్కగా ఉంది ఈమె, నా భార్య అయితే ఎంత బాగుందని. ఆమె వేరే ప్రపంచానికి చెందిన స్త్రీ. వీడు పోయాడు, ఆమెను చూశాడు, ఏదో పాట అందుకున్నాడు, పరవశించిపోయాడు. మొత్తం మీద ఆమెను వేడుకున్నాడు. నేను నీ సౌందర్యానికి ముగ్ధుణ్ణైపోయాను, ఎట్టి పరిస్థితుల్లో నిన్ను పెళ్లి చేసుకోవాలన్నాడు. ఆమంది, మీ జాతి వేరు మా జాతి వేరురా, మీకు మాకు వివాహ సంబంధం పనికిరాదు, కాబట్టి నీ కోరికే మన్నించలేనిది, తగదు, మానుకో అంది. వెళ్ళిపో అని ఫస్ట్ కోప్పడితే లేదు నువ్వు నన్ను ఏం చేసినా పర్వాలేదు, నేను మాత్రం వదిలే ప్రసక్తే లేదు, నిన్నే పెళ్లి చేసుకోవాలన్నాడు. నువ్వు సిద్ధపడితే గాంధర్వ వివాహం చేసుకుంటాను. ఈడొకటి మెంటలోలాగా ఉన్నాడు. కుదరదురా, మన అనుబంధం సాధ్యం కాదు అంటే కూడా ఒప్పుకోవట్లేదని మళ్ళీ గద్దించింది. చెప్తే అర్థం కదా నీకు, ఈ ప్రపంచం వేరు, మా ప్రపంచం వేరు, మనకి సాంగత్యం కుదరదని చెప్పి ఎంత నచ్చ చెప్పినా వీడు వినడే. చివరికి ఆమె కోప్పడితే కూడా, నువ్వు చంపితే నన్ను ఇక్కడే చంపి పడేసిపో, పెళ్ళన్నా చేసుకో, లేదా నన్ను చంపనన్నా చంపేసి, ఇంత సౌందర్యవంతురాలని చేసుకోకపోతే నా బతుకు అర్థమే లేదని వాడికి మామూలుగా చెప్పట్లా. సరే, ఇక ఆమె చేసేది లేకో నిర్ణయానికి వచ్చింది. నిజంగా చచ్చేటట్టున్నాడు వీడు అని ఒక మాట చెప్పింది. సరే, నువ్వు ఆశించినట్టే నేను పెళ్లి చేసుకుంటా. పెళ్లి చేసుకున్న తర్వాత వినండి, నేను ఏం చేసినా ఎందుకు చేశావు అని నువ్వు అడగకూడదు. ఎందుకు చేశావు నువ్వు అడిగావు అనుకో, అడిగిన మరుక్షణమే నేను వెళ్ళిపోతా. ఇది నీకు ఇష్టమైతే చేసుకుంటాను.
నేనేం చేసినా సరే ఎందుకు చేసావని అడగకూడదు నువ్వు. సరే నువ్వేమన్నా చేసుకో, నా ప్రాణమైనా తీసుకో, నన్ను మాత్రం పెళ్లి చేసుకో. సరే అప్పుడప్పుడే గాంధర్వ వివాహం అయిపోయింది. వాడు ఉంగరం తీసి ఆమెకు పెట్టేశాడు, పెళ్ళి అయిపోయింది. గాంధర్వ వివాహం అంటే జస్ట్ రింగులు మార్పిడి చేసుకున్నాడు. ఆమె దారి చూపించింది రాజ్యానికి. వెళ్ళారు. మహారాణి గారిని తీసుకొస్తున్నాడు రాజుగారు. దారి తప్పిపోయాడు. ఏమైపోయాడు అనుకున్నాం? మహారాణి కోసం పోయాడు. ఆహా, ఈ భూలోకంలో లేదు ఇంత సౌందర్యవంతురాలైనటువంటి స్త్రీ అని అందరూ ముగ్ధులైపోయి చాలా సంతోషపడ్డారు. ఇక రాజు కూడా చాలా ఆనందపడ్డాడు. భార్యను చూసుకొని ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంటికాడ ఆల్రెడీ ఇంకొక రాణి ఉంటుంది కదా అని అడగొద్దు. ఇట్లాంటి డౌట్లు వస్తాయి మీకు. అప్పటి కాలంలో రాజులకు ఒకరికంటే ఎక్కువ మంది భార్యలు ఉన్నారు. కాబట్టి చెత్త డౌట్లు ఏం పెట్టుకోవాకండి, పాయింట్ మీద ఉండండి. సరే ఏమని తీసుకెళ్ళాడు. సంతోషంగా జీవితం మొదలుపెట్టారు. కొంతకాలానికి ఆమె గర్భవతి ఒక బిడ్డను గంది. దాసీలు వచ్చి చెప్పారు, మహారాజా మహారాజా మీకు పండంటి మగబిడ్డ పుట్టాడు అనగానే మెళ్ళో హారం తీసి వాళ్ళకి ఇచ్చేసాడు, పండి పండగ చేసుకోండి అని. కొంతసేపటికి మహారాజా మహారాజా అనుకుంటా ఏమైంది? మహారాణి వారు పుట్టిన బిడ్డని చంపేశారు. చంపేసిందా? అదేంటి అని ఆవేశంగా పోయాడు. తీరా ఆమె దగ్గరకు పోయేసరికి చూసింది, గుర్తొచ్చింది. నేనేం చేసినా ఎందుకు చేసావని నువ్వు అడగకూడదు, అడిగావంటే వెళ్ళిపోతుందిగా. వీడికేమో ఇంకా వ్యామోహం తీరలా ఆమె మీద. సరే చేసేది లేక, సరే చంపితే చంపిందిలే ఏం పర్వాలేదని వదిలేశాడు. దాని గురించి ఏం మాట్లాడలా, అయిపోయింది. మళ్ళా కొద్ది రోజుల తర్వాత మళ్ళా గర్భవతి మళ్ళీ ఒక బిడ్డను కంది. ఆ బిడ్డను తీసుకెళ్ళి నదిలో పడేసి వచ్చింది. ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని అడిగితే జంపు కాబట్టి మళ్ళీ చంపుకున్నాడు. ఇద్దరు అని డౌట్ వచ్చే మెంటల్ దానిలాగా ఉంది, కన్నబిడ్డల్ని చంపుకుంటుంది పిచ్చిది అని బాధపడ్డాడు. సరేలే ఏమన్నా కానీ ఆ పుట్టే పిల్లలు కాదు నాకు ఆమె కావాలని ఆమె మీద వ్యామోహం చావల. సరే ఓ రోజు పొరుగు రాజ్యపు రాజు చచ్చిపోయాడు. చచ్చిపోతే మరి చుట్టుపక్కల ఉన్న రాజ్యాలకు చెందిన రాజులు వెళ్తారు కదా, ఈయన కూడా వెళ్ళాడు. ఈమెను తీసుకొని వెళ్ళాడు. అక్కడ రాజు శవం ఉంది. రాజు శవం మీద రాణి పడి ఏడుస్తుంది. అయ్యో మహారాజా నన్ను అన్యాయం చేసి వెళ్ళిపోయారా, అదే ఇదా అని ఘోరాతి ఘోరంగా ఏడుస్తుంది. అందరూ కూడా మౌనం అయిపోయారు. అందరూ కూడా ఆ ఏడుపులో ఏకీభవించి వాళ్ళు కూడా కంటతడి పెట్టుకుంటున్నారు. మహారాణి ఆ దుఃఖం, ఆ ఆక్రోశాన్ని చూసి, ఆవేదనను చూసి అందరి హృదయాలు కూడా ద్రవించినాయి. అంత నిశ్శబ్ద వాతావరణం, ఒక రాణి మూలుగులు ఏడుపులే వినపడుతున్నాయి. అలాంటి నిశ్శబ్ద వాతావరణంలో ఆ ఏడుపు సమయంలో నవ్వింది, పెద్దగా నవ్వింది. అందరూ బిత్తరపోయి చూశారు. శవం మీద పడి రాణి ఏడుస్తుంది, అందరూ ఏడుస్తున్నారు పౌరులందరూ. ఈ మనిషి ఎవర్రా ఇంత వికారంగా నవ్వింది, ఇంత పెద్దగా? అసలు ఎట్లుంటుంది చూడండి మీరు. అంత దుఃఖభరితమైన వాతావరణంలో పగలబడి నవ్వితే ఎట్లుంటుంది? అందరూ తెల్లబోయి చూశారు. రాజుకు సిగ్గుపోయింది. చూశాడు ఆమెకెళ్ళి, నీకేం పిచ్చి పట్టిందా, ఎందుకు అలా నవ్వావు అన్నాడా? వెళ్ళిపోయింది. 2 అడుగులు వేసాడు, గుర్తొచ్చింది. ఏందిరా ఇది నిజంగా మంచిదా పిచ్చిదా? పిచ్చిదానిలాగే ఉంది మొత్తానికి అనుకుని అడుగుదామని పోయి కూడా ఎందుకులేనో ఆగాడు. సరే ఈ రాజుని హత్య చేసిన వాడిని ఉరితీస్తున్నారు ఇంకో చోట. ఆడిగిపోయారు హంతకుడిని చుట్టానికి, ఎవడు ఈ రాజును చంపిందని.
వాడిని ఉరితీస్తుంటే అందరూ వీడికి ఇంతే జరగాలి, ఈ దుర్మార్గుడికి ఇంతే జరగాలి, అందరూ కేకలేస్తుంటే అందరూ సంతోషంగా నవ్వుతా వాడిని అట్లా చంపాలి ఇట్లా చంపాలి అంటుంటే ఈమె పెద్దగా బోర్ని ఏడ్చింది. ఏడవాల్సిన దగ్గరేమో నవ్వాల్సిన దగ్గరేమో ఏడ్చింది. రాజుకు డౌట్ వచ్చింది, పిచ్చిది ఇదంతా రివర్స్, ఇక్కడ ఉంటే నాకు కాలిపోయింది, ఎందుకు వచ్చిన గొడవ అని. సరే మనం ఇంకెళ్ళిపోదాం, చూసాం పలకరించి అయిపోయింది, ఇంక పదాం పదా అని తీసుకొని బయలుదేరాడు. ఎందుకు ఇలా చేసామని అడిగితే మళ్ళీ పోయి దేవుని భయం. వానికేమో వ్యామోహం తీరలా. తర్వాత కొంతకాలానికి మళ్ళా గర్భవతి బిడ్డను కానీ ఆ బిడ్డను తీసుకొని బయటకు వచ్చింది. ఆ బిడ్డను తీసుకొని బయటకు వచ్చేసరికి వీడికి అర్థమైపోయింది వీడిని కూడా చంపడానికి తీసుకెళ్తుందని. అర్థమైపోయి ఆగు అన్నాడు. చూసింది, నువ్వేం చేయడానికి తీసుకొచ్చావో నాకు అర్థమైంది, నువ్వు పోయినా నాకు ఇబ్బంది లేదు, నీ సైకోయిజాన్ని తట్టుకోలేకపోతున్నాను, నువ్వు ఎంత అందంగా ఉన్నావో అంత వికారమైన వ్యక్తిత్వం కూడా కలిగి ఉన్నావు నువ్వు, మరి నా వల్ల కావట్లేదు, పోతే పోయావు, ఆ బిడ్డను ఏం చేయొద్దు అన్నాడు. ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగాడు. అప్పుడు ఆమె చెప్పింది, నేను చేసేదాన్ని ఎందుకు అని ఆక్షేపిస్తే మరుక్షణం నేను వెళ్ళిపోతానని ముందే నీ దగ్గర మాట తీసుకున్నా, గుర్తుందా? గుర్తుంది, పోతే పోయావులే పో, వాడిని నాకు ఇచ్చిపో అన్నాడు. అప్పుడు ఆమె అంది నవ్వి, రైట్, ఇచ్చిన మాట మీద కట్టుబడ్డావు, నిజంగానే వెళ్తున్నా. నేను ముందే చెప్పా, మీకు మాకు సాంగత్యం కుదరదు, ఈ ప్రపంచం వేరు మా ప్రపంచం వేరు, మా అనుభవాలు వేరు మీ అనుభవాలు వేరు, మీకు మాకు సెట్ అవ్వదు అని చెప్పినా నువ్వు వినకుండా చేసుకున్నావు, పాపం బాధలు పడ్డావు, అయిపోయింది, ఎందుకు అని ప్రశ్నించావు కనుక వెళ్ళిపోతున్నావు, ఎటుగుడి పోతున్నావు కదా, అసలు నువ్వు ఇలా ఎందుకు ప్రవర్తించావు, 2 ముక్కలు చెప్పిపో అన్నాడు. అప్పుడు ఆమె చెప్పింది, నీవు నన్ను వివాహం చేసుకొని భార్యగా స్వీకరించావు, మీకు మాకున్న తేడా ఏమిటంటే మాకు భవిష్యత్తు తెలుస్తుంది, మీకు రేపేందో ఇంకా గంట తర్వాత ఏందో తెలియదు, మీకు మాకున్న పవర్ ఏంటంటే మాకు ఫ్యూచర్ తెలుస్తుంది. నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు, నేను నీ భార్యను, మనం కన్న సంతానము వాడు బ్రతికి ఉంటే వాడు పెరిగి పెద్దవాడై నీ తలను ఛేదిస్తాడు, నీ తలను ఛేదిస్తాడు. అందుకే పురుటి కందుగా ఉన్నప్పుడే వాడిని హతం చేశాను, ఎందుకంటే నీకు శత్రువుని కన్నాను నేను, వాడు ఉంటే నీకే కాదు రాజ్యానికి కూడా నష్టం, ఇంతమందిని నష్టపుచ్చటం నాకు ఇష్టం లేదు, అందుకే నేను వాడిని హతం చేశాను, వాడి ఫ్యూచర్ ఏంటో నీకు తెలియదు నాకు తెలుసు, అందుకని చేశాను. మరి రెండో వాడిని ఎందుకు అట్లా చేశావంటే, రెండో వాడిని ఏం చేశాను, నీళ్లలో పడేసి వచ్చావు కదా, వాడి ద్వారా కూడా కీడుంది, వాడి ద్వారా కూడా నష్టం ఉంది, నేను నీకు మేలే చేయాలి కానీ కీడు చేయకూడదు, కనుక కీడుకు కారణమయ్యేవాడిని కూడా బ్రతకనియొద్దని ఆ పని చేశాను. మరి వీడిని ఏం చేయటానికి తీసుకొచ్చావు అంటే, వీడి వల్ల నీకే హాని లేదు, నీ తర్వాత ఈ సింహాసనం ఎక్కడానికి వీడు అర్హుడు, అందుకే వీడిని నీకే ఇద్దామని తీసుకొస్తే నువ్వు అనవసరంగా నన్ను కదిలిచ్చావు అంది. వరి తేడా పడింది అనుకున్నాడు. దేవునికి స్తోత్రం. సరే ఇవన్నీ అట్టబెట్టు, రాజుగారి శవం దగ్గర రాణిబడి ఏడుస్తుంటే ఎందుకు పక్కపక్క నవ్వావు అని అడిగాడు. అప్పుడు ఆమె చెప్పింది, ఎందుకా, జరిగిందేమో మీకు తెలియదు, జరిగిందేమో నాకు తెలుసు, అక్కడ మహారాణి గారి నటనా చాతుర్యాన్ని చూసి నాకు బహు చోద్యం అనిపించి నవ్వానంది. నటన? అవునరా పిచ్చోడా, నటనే. అసలు వాడిని చంపించిందే ఆమె, వాడిని చంపిందే ఆమె, అర్థమైందా? నేరస్తురాలు ఆమె.
కానీ ఏమీ ఎరగనట్టు శవం మీద పడి అద్భుతంగా నటిస్తుంటే, ఆ నటన దెబ్బకి అందరూ బుక్కయి అందరూ ఏడుస్తుంటే, ఇంతమందిని బకరాలం చేసిన నటన అబ్బా ఎంత ఆశ్చర్యమని నవ్వు ఆగలా నాకు, అందుకని నవ్వాను. అవునా? అవును. మరి హంతకుడిని ఉరిదీస్తుంటే ఎందుకు ఏడ్చావంటే, వాడు నిరపరాధి, వాడు నేరస్తుడు కాదు, వాడికి ఏం తెలియదు, వాడు బీదవాడు, పిల్లలు గలవాడు, వాడే ఆ కుటుంబానికి దిక్కు. వాడిని ఆంతున అన్యాయంగా నేరం మోపి ఉరిదీస్తే బాధగాకేమొచ్చింది? ఇవన్నీ నీకు తెలియవు. నాకు గతం తెలుసు, ప్రస్తుతం తెలుసు, భవిష్యత్తు కూడా తెలుసు. కనుక నేను చేసే చేష్టలన్నీ నీకు పిచ్చి చేష్టల్లాగా అనిపించినాయి. ఇప్పుడు చెప్పు, నా ఈ పిచ్చి చేష్టలా? నాకు అర్థం కాక పిచ్చి చేష్టలు అనుకున్నా. అప్పుడు ఆమె అసలు సంగతి చెప్పేసింది. ఇప్పుడు ఇది విన్నందున మీకేం అర్థమైంది? ఇప్పుడు ఆమెని పిచ్చిదనుకున్న రాజు పిచ్చోడా, లేకపోతే ఆమె పిచ్చిదే? ఇప్పుడు కన్య సంగతి పక్కన పెడితే దేవుడి సంగతికి వద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. భూత భవిష్యత్తు వర్తమాన కాలములలో ఉండువాడు. ఆయన చేసే చర్యలు నీకు అర్థం కానంత మాత్రాన, నాకు అర్థం కానంత మాత్రాన దేవుణ్ణి అన్యాయస్తుడు అని అనుకోకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెద్దగా చెప్పు, దేవుణ్ణి అన్యాయస్తుడు అనుకోకూడదు. ఏదైనా నీకు అన్యాయం జరిగినట్టు అనిపిస్తే నీకు అర్థం కాని ఆలోచన ఏదో దేవుని దగ్గర ఉంది.